బాహుబలి తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడనే విషయంలో చాలా రకాలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. చాలామంది హీరోలు నిర్మాతల పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈసారి తెలుగులో కాదు హిందీలో సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి తన తర్వాత సినిమా విషయంలో ఏది ఫైనలైజ్ కాలేదని తేల్చి చెప్పాడు. అయితే ఎన్టీఆర్తో సినిమా చేయాలన్న ఆసక్తిని మాత్రం ప్రదర్శించాడు రాజమౌళి. గతంలో ఎన్నోసార్లు తారక్ మీద తన ఇష్టాన్ని బయటపెట్టిన రాజమౌళి మరోసారి తన తొలి చిత్ర కథానాయకుడి గురించి సానుకూలంగా మాట్లాడాడు. ఎన్టీఆర్తో మీ తర్వాత సినిమా ఉంటుందా అని అడిగితే తారక్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇది ఇంతకు ముందు కూడా చెప్పానని, తన తర్వాత సినిమా ఎన్టీఆర్తో ఉండవచ్చు ఉండకపోవచ్చు అని కూడా రాజమౌళి చెప్పాడు. కథ ఓకే అయ్యాక ఏదైనా డిసైడ్ చేసుకుంటానని రాజమౌళి తెలిపాడు. తాను ఎప్పుడైనా కథను బట్టే హీరోని ఎంచుకుంటానని రాజమౌళి స్పష్టం చేశాడు. తన తండ్రి ఇప్పటికే తనకు 3 కథలు వినిపించాడని అవేవి ఫైనలైజ్ కాలేదని తెలిపాడు జక్కన్న. తనకు నిర్మాతలు డివివి దానయ్య, కేఎల్ నారాయణతో కమిట్మెంట్లు ఉన్నాయన్న విషయాన్ని కూడా అంగీకరించాడు రాజమౌళి. అలాగే తన మిత్రుడైన సాయి కొరపాటి ఓ సినిమా చేయాల్సి ఉందని, ఆయనతో సినిమా చేయటం అంటే చాలా సౌకర్యంగా ఉంటుందని వెల్లడించాడు రాజమౌళి. Thanks for watching. Please subscribe my channel.